ఆరోపణలు ఏదైనా చేస్తూ ఉండొచ్చు. మన ఇన్వెస్టిగేషన్ లో మనం ఎంత వరకు చేస్తాం అంతవరకు చేసాము. సో ఇంకా దానికి 60 days 90 days కేసు లిమిట్ ఉంటుంది. అప్పటి వరకు వాట్ ఎవర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దట్ ఈస్ రిక్వైర్డ్ దట్ విల్ బి డన్. కేసు ఆన్గోయింగ్ సార్ ఇన్వెస్టిగేషన్ ఇంకా 60 days ఉంది కదా. మనం చార్జ్ షీట్ ఫైల్ చేసేదాకా కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ లాగానే కన్సిడర్ అవుతుంది. ఎవరి అకౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ అయింది డీటెయిల్స్ మొత్తం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరిగి ఉంది. దాంతో బీజేపీ టీడీపీ ఇట్లా పొలిటికల్ ట్రాన్సాక్షన్ జరిగింది. మాకైతే అట్లాంటివి ఏమి రాలేదు దృష్టి. దానికి కూడా హనీ ట్రాప్లర్స్ మొత్తం ఎంత వరకు బాధితులు సో అరౌండ్ 1 crore దాకా ఉంటుంది. ఎవిడెన్స్ ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వచ్చు, లేదంటే ఎవరైనా అట్లాగా అపోహాలు స్ప్రెడ్ చేస్తే వాళ్ళకి కూడా మనం నోటీసులు కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. 91 CRPC కింద లెట్ దెమ్ ప్రొడ్యూస్ ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా ఎవరున్నా కూడా చట్టపరంగా చర్యలు గట్టిగా తీసుకుంటాం. అది మనం సీజ్ చేసిన ప్రాపర్టీ ఏముంది అది ఆల్రెడీ కోర్టులో మనం చూపించడం జరిగింది సీజర్ కింద. సో ఎవరెవరికి ఎంత ప్రాపర్టీ లాస్ అయ్యి ఉంది దానికి ప్రపోర్షనేట్ గా మనం రికవర్ చేసిన ప్రాపర్టీని వాళ్ళకి రికవర్ చేయడం జరిగింది. ఒక్క ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది. సో మిగతా అన్ని కూడా లిక్విడ్ అసెట్స్ మనం సీజ్ చేసాము. ఒక ప్లాట్ ఒకటి సీజ్ చేసాం A1 కి సంబంధించినది. అన్ని చోట్ల పాజిటివ్స్ నెగటివ్స్ అందరికీ ఉంటాయి. మనుషులు అన్న తర్వాత ప్లస్ మైనస్ అన్ని చోట్ల ఉంటాయి. మాలో ఉన్నాయి, మీలో ఉన్నాయి, పబ్లిక్ లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉంటాయి. సో అందరూ క్లీన్ గా ఉంటారని ఇక్కడ కూడా ఉండదు. సో వెనెవర్ దట్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ కమ్స్ టు ఆర్ నోటీస్ అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు అట్లాగా చేయకూడదు అనేటటువంటి చర్యలు మనం కూడా తీసుకోవడం జరుగుతుంది. సో దాని మీద కంటిన్యూస్ గా వాచ్ ఉంటుంది. ఫర్దర్ గా వాళ్ళు మరీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ ఎక్కడ మీరు ఎవిడెన్స్ ఏదైనా ఉంటే నాకు ప్రొడ్యూస్ చేయించండి. కంప్లైంట్ ని మీరు తీసుకురండి. రేపొద్దున ఇదే మీడియా సమక్షంలో మాట్లాడదాం. ఓకేనా? ఎప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు, ఎప్పుడు యాక్షన్ తీసుకున్నారు, విల్ టాక్.